పెళ్ళి కాలేదా? అయితే ఏంటి అన్న వీడియో పార్ట్ 2లోకి నేను ప్రవేశించానండి. పార్ట్ 1 చదివినట్టుగానే దీన్ని కూడా నేను చదివేస్తాను. దీంట్లో సొల్యూషన్ ఉంటుందండి, హాయిగా వినండి. మౌలికంగా పెళ్ళి ఎందుకు అన్న ప్రశ్నతో మొదలు పెడతాను ఈ సెకండ్ పార్ట్ని. నెంబర్ 1 వారసత్వం కోసం. నెంబర్ 2 వృద్ధాప్యంలో ఆదరణ కోసం. నెంబర్ 3 ఉప్పు కారం తింటున్న వ్యక్తులుగా శారీరక సుఖం కోసం. ఇలా నేను 3 భాగాలు చేసుకున్నానండి. చివరి పాయింట్ పూర్తిగా వ్యక్తిగతం, ఆ పాయింట్కు పోను, క్షమించాలి. ఇకపోతే మొదటి పాయింట్ వారసత్వం కోసం. దీనికోసం 42 ఏళ్ల తర్వాత పెళ్ళి అవసరమా చెప్పండి? ఈ ఏజ్లో మనకు వచ్చే అమ్మాయి కనీసం 35 దాటాలిగా. అప్పటికే ఈ అమ్మాయిలో సొంత భావాలు మీట వేసిపోతాయి. శరీరంలో కోమలత్వం తగ్గుతుంది. గర్భసంచి గట్టిపడి ఎలాస్టిసిటీని కోల్పోతుంది. తెలియని అసంతృప్తి ఆవరించినప్పుడు చిరాకులు, పరాకులు ప్రధాన లక్షణాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు అమ్మాయి తల్లిదండ్రుల వయసు, ఇటు అబ్బాయి తల్లిదండ్రుల వయసు 70కి చేరువలో ఉంటుంది. వాళ్ళకు కూడాను అనారోగ్యాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇన్ని సమస్యల వల్ల ప్రైవసీ కరువు అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఒకవేళ ఉన్నా అనుభవించలేని పరిస్థితి. సమాజం వింతగా చూస్తుందన్న అనుమానం. చట్టాపట్టాలు వేసుకొని వివాహాలకి, పండగలకి, పబ్బాలకి వెళ్ళాలంటే మొహమాటం. ఎవరేమన్నా అడుగుతారేమోనన్న శంక. శరీరాకృతిలో మార్పు వల్ల మానసిక ఆందోళన. ఇలా ఎన్నో సమస్యలు. 45లో పిల్లలు పుడితే 65 వచ్చేటప్పటికి 20 ఏళ్ళు వస్తాయి పిల్లలకి. అప్పుడు వాళ్ళ ఉద్యోగ వేట మరీ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ ఉద్యోగ వేటలో పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటారు. 20 ఏళ్ల తర్వాత ప్రపంచం తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. సో 42 ఏళ్ల తర్వాత ఆ మాటకు వస్తే 40 ఏళ్ల తర్వాత పెళ్ళి అవసరమా చెప్పండి? నేనైతే వద్దంటాను. ఒకవేళ అర్థం చేసుకునే అమ్మాయి వస్తే అంతకు మించిన బోనస్ లేదంటాను. ఇకపోతే రెండో ఆస్పెక్ట్ వృద్ధాప్యంలో ఆదరణ కోసం. ఇప్పటికే గ్లోబలైజేషన్ ప్రాతిపదికగా అనూహ్యంగా మారిన ఉద్యోగ పర్వం 20 ఏళ్ల తర్వాత ఇందాక అన్నట్టు ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. వృద్ధాప్యంలో పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి? ఇప్పటి వివాహ వ్యవస్థే కూనారిల్లిపోతున్నది. లివింగ్ రిలేషన్ అనే పెనుభూతం వీళ్ళునుకుంది. 20 ఏళ్ల తర్వాత మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు సెటిల్ కావాలి. అప్పుడు వాళ్ళకి 26, 27 ఏళ్ళు వస్తాయి. సో మీ 42 ప్లస్ 27 69కి అటు ఇటుగా 70కి మీరు చేరువవుతారు. కాబట్టి 70 ఏళ్ల వృద్ధాప్యంలో పిల్లల నుంచి ఆదరణ కోసం ఎదురు చూడటం అంటే ఎండమావిలో నీటి కోసం వెతుకులాట్లాంటిది. సో వృద్ధాప్యంలో ఆదరణ కోసం అన్న పాయింట్తో నేను ఏకీభవించటం లేదు. అంత బాగానే ఉంది కిరణ్ గారు. కింగ్ కర్తవ్యం. సొల్యూషన్ కూడా చెప్పండి.
అని మీ మనసులో ఉంటుందని నాకు తెలుసండి. సో సొల్యూషన్ పరంగా రాసుకున్న చదివే ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశంలో 42 దాటిన మగపిల్లలు ఎలా ఉండాలంటే, వెతుకులాటలో ఉండండి. అర్థం చేసుకునే అమ్మాయి, అనుకూలవతి అయిన అమ్మాయి దొరికితే బోనస్సే. అద్భుతమైన ఆరోగ్యం కోసం ప్రయత్నాలు ఈ క్షణం నుంచే మొదలుపెట్టండి. అవసరానికి మించి ఖర్చు చేయకుండా పైసా దాచుకోండి. కొత్త ప్రాపర్టీస్ని ఏర్పాటు చేసుకోండి. హెల్పేజ్ ఇండియా లాంటి వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ ఓ అనాథని ఆదుకోండి. జీవితానికి ఒక తృప్తి ఉంటుంది. మన కోసం నలుగురంటూ ఉండాలి కదా. వృద్ధాప్యంలో అర్థవంతమైన ముగింపునివ్వడానికి నా ఉద్దేశంలో అది సమస్య కాదండి. సమాజంతో మమేకమై సమాజానికి నేనున్నానన్న భరోసానివ్వండి. అప్పుడు తప్పకుండా ఓ అద్భుతం జరుగుతుంది. మీ భావాలకి తగ్గట్టు ఓ అమ్మాయో వనితో మీ జీవితంలోకి రావచ్చు. ఒక్క మాట అండి, పిల్లలు జీవితాంతం చూస్తారన్నది ఓ మిత్ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో. మరి ఈ పరిస్థితిని 20 ఏళ్ళ తర్వాత ఊహించడం అనేది నిజంగా ఊహకందని విషయం అండి. ఒక్క మాట చెవులో చెప్తాను, దయచేసి ఎవరికి చెప్పొద్దండి. 1985 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి, వారి పిల్లలకి జనరేషన్ గ్యాప్ విపరీతంగా వచ్చేసింది. ఆలోచనలు పొసగటం లేదు. చాలా కుటుంబాల్లో అసంతృప్తి రాజ్యం వెళుతున్నది. ఎవ్వరూ ఎవరి మాట వింటలేదు. ఒక మేధావి అంటాడండి, చాలామంది భార్యాభర్తలు దగ్గరగా ఉంటూనే దూరంగా జీవిస్తున్నారు అని. ఇది చాలా వరకు ఖండించలేని విషయం. కాబట్టి 42 దాటిన మగపిల్లలు దయచేసి వారసత్వం కోసం తప్పించొద్దు. వృద్ధాప్యంలో ఆదరణ కోసం పరితపించొద్దు. ముందు హాయిగా ఉండటానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి. సమాజంతో పరిచయాలు పెంచుకోండి. సమాజానికి సహాయకారులుగా ఉండండి. మీ మంచితనమే మీకు ఏదో ఒక రూపంలో తప్పక సహాయపడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇదండి నేను ఇచ్చిన సొల్యూషను. 42 ఏళ్ళు దాటిన వివాహం కానీ మగపిల్లలకి. ఎందుకు చెప్తున్నానంటేనండి, 42 మీకు దాటుతున్నాయంటే దానికి తగ్గట్టుగా ఒక 4-5 ఏళ్ళు తక్కువ ఉన్న ఆడపిల్లలు కూడాను ఆలోచనలు పడతారండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఆలోచనలు పడతారు. అప్పుడు మీలాంటి మంచి మనసున్న మగపిల్లల కోసం వాళ్ళు కూడాను వెతుకులాట ప్రారంభిస్తారండి. అప్పుడు తప్పకుండా పెళ్ళిళ్ళు అవుతాయి. సో ఇదండి నేను వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం. ఒకవేళ మీకు నచ్చితే నేను అదృష్టవంతుడిని. ఒకవేళ నచ్చలేదనుకోండి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నా ఛానల్ కూడాను సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మీరు త్రికరణ శుద్ధిగా కనుక నమ్మితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి. విమర్శించినా పర్వాలేదు, మీ నుంచి కొంత నేర్చుకుంటానండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.